సంవత్సరాల కాంచి అడుగుతున్నాడా మారిందారా పొలం ఎట్లుంది ఏంది యూట్యూబ్ లో చూడబట్టి ఇప్పుడు ఇవ్వాలి నేను వాడగలిగింది ఇప్పుడు దాకా మీరు వేసిన మందుల కన్నా అయితే తక్కువ అనిపించింది పెట్టుబడి. 33,000 రూపాయలు నాకు సేవ్ అయినట్టే కనిపిస్తుంది. 2.5 బ్యాగులు ఎరువు తగ్గింది. నలుగురం అయితే మాత్రం షేర్ చేసుకుంటామండి, ఏ మందు కొట్టాలా ఎప్పుడు కొట్టాలా. అందరికీ నమస్కారం. ఇవాళ మనం నాచుపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, రాయల్ రమేష్ గారి ఊర్లో ఉన్నాం. ఈయన 6 ఎకరాలు వరి. వీరు నాకు ఫోన్ చేసి నప్పటికి 20 రోజులు అయింది నాటేసి. అప్పుడు అందుకని మీకు కలుపు మందు మీకేం పని చేయదండి, గ్రోత్ ఫిట్ వాడండి అని అన్నాం. వాడారు. ఇవాళ వారి చేను చూడటానికి వచ్చాం. రమేష్ గారు మీ అనుభవాలు చెప్పండి. రమేష్ గారు, నాటప్పటికి వేసానండి, 20 రోజులు అవుతుంది. ఫస్ట్ డోస్ అయితే మాత్రం ఎకరానికి 2 లీటర్లు ఉసుకలో కలిపి చల్లమన్నారు. సెకండ్ డోస్ వచ్చేసి స్ప్రే చేయమన్నారు, ఎకరానికి 1 లీటర్. మూడో డోస్ వచ్చేసి చిరుపట్ట దశలో ఎకరానికి మళ్ళీ ఒక 2 లీటర్లు ఉసుకలో కలిపి చల్లమన్నారండి. అలాగే చేశా. అయితే మధ్యలో మాత్రం సెకండ్ డోస్ మాత్రం నేను చేయలేకపోయినాను, ఇంట్లో పనులు ఉండేవి కనుక, పెళ్లి పనులు. అయితే మాత్రం నాకు పెట్టుబడి అయితే చాలా తగ్గిందండి. ఇది చాలా బాగుంది. పక్క రైతుల పొలాలతో కంపేర్ చేస్తే మాత్రం మా చేను అయితే బాగుంది. నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను ఈ గ్రోత్ ఫిట్ వాడి. మీరు ఎన్ని బస్తాలు ఎరువులు వాడేవారండి? నేను 6 బస్తాలు పెట్టాను, 5-6. పెట్టుబడి కూడా తగ్గిందండి. పెట్టుబడి కూడా నేను 3 డోసులు వేసిన 4 కట్టలతో అయిపోయింది. వర్షాకాలం 6 కట్టలు దాకా వేసి 5 నుంచి 6 కట్టల మధ్యలో పడ్డాయి. ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు సెకండ్ క్రాప్ మాత్రం నేను 4 కట్టలతోటే పూర్తయింది. ఇప్పుడు ఇట్లా కనుక పంట ఉంటే ఎన్ని బస్తాలు పండొచ్చు బ్రహ్మం? ఎలా? 40 పైన సార్, అది 40 బస్తాలు పైగా. ఇప్పుడు నీ చేను ఎలా పండేటట్టుంది? మా 32 అట్లా కోసేసారా? రమేష్ గారు మీదండి పోయలేదు కదా? మీకు ఇప్పుడు దీనికి అంతా సమానంగానే ఉందా? ఇదే కొద్దిగా తావనిపిస్తుంది. బాగుందా? అంటే ఏ రైతుకైనా సరే, ఎంత పెద్ద రైతు అయినా ఎంత చిన్న రైతు అయినా కూడా ఒకేసారి తగ్గించాలంటే భయపడదు. అదే వచ్చింది ఇప్పుడు భయం అయితే కదా. పండుతో మళ్ళా పక్క నవ్వుతున్నాం మళ్ళీ. నువ్వు నవలా అలాగే ఏముంది, కొత్త వాళ్ళు ఏముంది చెబుతున్నాను నేను. ఇప్పుడంటే మీరు రైతే కదా? నేను రైతే, వ్యవసాయమే. మీకు దాని ముందర జల్లిన దానికి దీనికి ఏమన్నా తేడా కనపడింది? తేడా కనిపించింది, బాగుంది. అంటే ఎలాగా తేడా కనపడింది అంటే నేను మనకి దిగుబడి అంటారు సార్, ఇది మన పెట్టుబడి తగ్గింది. గ్రోతింగ్ కనుక బాగుంది. పిలకలు ఏమన్నా పెరిగినాయా అండి? దుబ్బు అయితే పర్ల బాగానే ఉంది. అది పిలకలు అంటే గదిలేండి. ఇప్పుడు మిగతా పక్కన మన కొన్ని ఉంటాయి కదా, దానికి దీనికి ఏమన్నా తేడా కనపడుతుందా? వాళ్ళు మందులు అయితే ఎక్కువ వాడారు, స్ప్రే కూడా చేశారు నాకంటే ఎక్కువ. నేనైతే 2 సార్లు స్ప్రే చేసింది. గడ్డి మందు ఎందుకు అని అంటే ఇవన్నీ ఆకులతో చేసినాయి అని. ఆకులతో చేసిన ఈ పర్టికులర్ ఆకులు నీళ్లు చల్లదనాన్ని కోరుకుంటుంది. అందుకని దమ్ము చేసే ముందరే ఇది 3 లీటర్లు భూమికి చల్లమని అదే మన ఆకులు కషాయం కలిపేసి దమ్ము చేసినప్పుడు కిందకంతా వెళ్ళిపోయాక నీళ్లు 10 రోజులు ఉంచమని. నాటేసుకున్నాక పక్క చేల్లో కూడా కొన్ని చోట్ల చూడండి పైనుంచి కిందకి వెళ్ళిపోతుంటాయి కదా, అప్పుడు మన మందు కిందకి వెళ్ళిపోతుంది, కొంత తేడా కనపడుతుంది. అట్లా కనుక ఉంటే భూమిలో నుంచి వచ్చే ఏ కలుపు రాదండి, పైనుంచి వచ్చే కలుపు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కొన్ని ఆకులు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు చెప్తా ఉంటారు.
భూమిలో నుంచి వచ్చే వాటి మటుకు చాలా మటుకు 90%, 100% తగ్గిపోతుంది. దాంట్లో ఉన్న కలుపు గింజలు కూడా చచ్చిపోతాయండి, అవి రాకుండా చేస్తున్నా. వయ్యారి బామ ఇవన్నీ పై నుంచి వచ్చేదాన్ని ఏం చేయలేదు, కింద నుంచి వచ్చేదాన్ని మటుకు లోపల ఉన్న గింజ ఏదైనా కానీ చచ్చిపోతుంది. భూమిలో నుంచి ములికెత్తి అది. దాని తర్వాత ఏంటంటే ఇది 15 రోజుల తర్వాత ఇదే బలానికి కూడా మారిపోతుంది. అందుకని మనం జనరల్గా ఎవరికి చెప్పేటప్పుడు కూడా ఇది ఏ మందులోనూ కలిపేయొద్దు, 10-15 రోజులైనా గ్యాప్ ఇవ్వండి, ఎరువులు తగ్గించండి అన్నాడు. పోయినేడు మనం 22,000 బస్తాల పైన ఎరువులు తగ్గించామండి. ఇప్పుడు మీ ఊళ్ళో ఎక్కువ ఎన్ని కట్టలు వేసేవాళ్ళు ఉన్నారు? 6-7 వేస్తాం. అంతేనా? పర్వాలేదు, వచ్చేడు నువ్వే వేస్తావు లేదు. మాధవమాల అని తిరుపతి దగ్గర, అక్కడ వాళ్ళు 10 బస్తాలు ఎవరైనా 10 కట్టలు వేయటం అనేది కామన్. అతను వీడియో చూస్తే ఇది కాళహస్తిలో తయారైతే కడపళ్ళు హైదరాబాద్ వాళ్ళు వేస్తున్నారు, 4 ఎకరాలు అయితే 6 ఎకరాలకు మానేసి మందేశారు. కలుపుకి మన కషాయమును బలానికి 4.5 అడుగులు పెరిగిందండి. ఇంకేమీ ఇలా. మొన్న రెండోసారి కూడా అదే దోమంది అసలు నేను స్ప్రే చేయలే, మన వాళ్ళు ఇందాక కూడా కొట్టారు స్ప్రే. అది కూడా మామూలు ఏం చేసినంటే మొన్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిరుపతిలో వచ్చినాం, అస్సలు కొట్టకపోతే బాగుంది, అక్కడక్కడ కొంచెం ముగిదొస్తుందండి, అది ఇది అవుతుంది పొట్టపోయి ఈనంతంటే ఇది అవుతుంది డ్యామేజ్ అని చెప్పి ఒకసారి కొట్టదాం అసలు నేను వద్దనుకున్నా, నాకు ఇష్టం లేదు. కానీ ఇక మనోడు బలవంతం చెప్పాడు పక్క చీన అతను, కొడదామండి బాగోదు అని అంటే ఒక్కసారి ఇక స్ప్రే చేద్దామని చెప్పి అజెట్రిక్స్ అని కొద్దిగా గింజ షైనింగ్ అను తాలు ఇది కాకుండా ఉంటుంది, ప్లస్ పురుగు మందు ఒకటి కలిపి మీకు మన దేశ తాలు తగ్గిపోతుంది, గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఎన్ని గింజలు ఉంటాయండి ఇందులో? అప్రాక్సిమేట్ గా మనమేం ఒక్కొక్కటి లెక్క వేయక్కర్లా, 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కనుక వస్తే మనకి ఎన్ని బస్తాలు అవుతాయి? 40-45 బస్తాలు. ఇప్పుడు మరి ఈయనకి 45 బస్తాలు వచ్చి మీకు ఇంతకంటే ఎక్కువ పెట్టుబడి అయిపోయి మందు కొట్టినా కూడా ఇంతేనా వచ్చేది? ఇంకా ఇంకొక 5 బస్తాలు ఎక్కువ అవుతుందా? ఎక్కువ రాదండి, ఎక్కువ తక్కువ వస్తుందా? ఇది మన గొప్పతనం కాదు, ఏమీ కాదయ్యా. భూమి బలంగా ఉంటే బాగుంటుంది. ఈ ఆకులు కషాయం ఈ గొప్పతనం ఏంటంటే భూమిని బ్రహ్మాండంగా బలం ఇస్తుంది. ఎట్లా అనిపించింది? చల్లక ముందు ఎట్టుంది? ఇదేనండి చల్లింది. మేము వాస్తవానికి అయితే మేము 6 కట్టలు 7 కట్టలు ఈరే వేసినాం, బాబు గారు తక్కువ వేసి లాస్ట్ లో అది ఈ పొజిషన్ మేము ఉన్నాం, మళ్ళీ 1.5 లెక్క అట్లా వేసేవాళ్ళు లాస్ట్ కి. మీరు ఈయన కూడా అన్నా ఈరే వేయలేదు బాబు గారు, ఈయన ముందు మరి 2 కట్టలకు సరే అంటే లేదు అది మందు వస్తుంది అది తెచ్చేసిండు. నేను అనుకున్నా మనకి లేదు అవగాహన లేదు, అవగాహన ఎప్పుడు చల్లట్లేగా ఈరియా చల్లితే ఈయనద్దని మాకు అది ఒకటి 5 ఇసుకలో కలిపి చల్లిచ్చిండు, సరే బాగా మంచిగా. మంచిగా అంటే అలా కాదు, మంచిగా ఉంది అని కాదు, రైతుగా ఇంకో రైతుకి ఏమని చెప్పాలి దీన్ని చూస్తే? ఈ ఆకుల కషాయం మంచిగా ఉందని చెప్పి మాకు కూడా చెప్పిండు, మేము పట్టించుకోలే. కాకపోతే అది కాదు, నేను దాని గురించి అడగట. ఇప్పుడు ఇది ఆయన ఎందుకు వేసాడు అనేది కూడా మర్చిపోదాం. నువ్వే కదా చల్లింది? నేనే చల్లే, బాగానే ఉంది, మంచిగా ఉంది రిజల్ట్. చల్లక ముందు కొంచెం ఎర్ర కట్టుంది, చల్లాక మళ్ళీ ఈ మందు చల్లినట్టు మందు కొట్టి నీట్గా వచ్చింది, మంచిగా ఉంది. గింజ నాణ్యత ఏమన్నా పెరిగిందంట? గింజ నాణ్యత అంటే బాగానే, ఇప్పుడు ఈ క్వాలిటీ రకం కూడా మంచిదండి విత్తనం ఇది. ఇంకా రేపు కాటా వేస్తే వరకు దిగుబడి తెలుసుద్ది అది. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా భూమిలో సారవంతం పెంచడానికి ఉపయోగపడుతుందంటే నెక్స్ట్ పంటకి మనకి అర్థమైంది. మేము ఏం చేస్తాం, ఇప్పుడు ఒక 6 కట్టలు వేసినాం, ముందుకు ఏం చేయాలి, ఇంకో 2 కట్టలు వేస్తాయా ఎత్తిన అది తట్టుకుంటుంది, వేసే మందు కట్ట అయిపోయింది. నేను 5 సార్లు కొట్టిన. మీరు కూడా కొట్టపోయా? ఎందుకు కొట్టలేదు? అక్కర్లేదు అనుకున్నావా దీనికి? ఎందుకు కొట్టలేదు నువ్వు? ఎందుకు కొట్టలేదు? బాగానే ఉంది, వరి బాగా మంచిగానే ఉంది. కొడదామంటేనే అది కూడా వద్దన్నా, ఏటా కొడుతున్నాం కండి, అలవాటు అయిపోయింది కదా. అదే విధంగా కొట్టాలని నేను కూడా చెప్పి ఆడికి ఇంకోసారి చెప్పా కూడా కొట్టిండి, మరి ఇంకొకసారి బాగా ఫస్ట్ నుంచి ఉన్నాయి మరి మన దగ్గర మందులు స్టార్టింగ్ కానీ నాటేసిన కానీ కలుపు మందు ఉందంట. కలుపు మందు తర్వాత మళ్ళా విత్తు మందు వేయడానికి మరి వాటికి ఇప్పుడు ఆ బాబు గారు చల్లిందేనా మందు ఇంకేరే మందులు? అదే ఎన్నిసార్లు చల్లాలి? చల్లుకోవచ్చు 3 సార్లు, మొత్తం 4 సార్లు బ్రహ్మం. అంటే కలుపు ఒకసారి, కలుపు పక్కన పెడదాం, కలుపు ఒకసారి, తర్వాత 2 సార్లు 2 లీటర్లు ఇసుకలో కలిపి చల్లటం.
చిరుపొట్ట దశలో 1 లీటర్ 200 లీటర్ నీళ్ళల్లో కలపాలి. నీళ్ళ కలిపి స్ప్రే చేయటం. స్ప్రే అప్పుడు వెన్ను గట్టి పడుతుంది, తెల్లదోమ రావట్లేదు, పచ్చ పురుగు రావట్లేదు. 2 లీటర్లు 70-80 రోజుల మధ్య, అంటే మొత్తం 5 లీటర్లు నీకు బలానికి ఇస్తున్నావు ఎకరానికి వచ్చి. ఎకరానికి 5 ఆర్లు 3,000 రూపాయలు. 5 లీటర్లు 3 సార్లు వేసుకోవాలన్నా. మీ అందరి అలవాట్లో సరే బాగానే వస్తుందని 3 సార్లు 5 లీటర్లు కొట్టే కళ మీదందరిది, అది అక్కర్లేదు. 3 లీటర్లు కలుపుకి ఇవ్వాలి. మీకు కలుపుకి ఎంత అవుతుంది? కలుపుకి మందు చల్లుతున్నాం కానీ మళ్ళీ మందు కొడాల్సి వస్తుంది. అది ఎంత అవుతుంది? కలుపుకి మామూలుగా అయితే రిపీట్ ఒక 400 అవుతుంది ట్రిప్కి ఎకరానికి. ఫస్ట్ లో దాంట్లో ఈరియా కలిపి ఆ తీసుకులో కలిపి చల్లుతాం. మళ్ళీ తర్వాత మందు కొడతాం. మందు కొట్టాలంటే మంచి మందు కొట్టాలంటే వరకు 1500, సింపుల్ 1500 ఎకరానికి 1500. మరి మీకు 2000 పంపు అయితే కొట్టే వాళ్ళు అయితే 2000. 2000 ఒక 400-400 రూపాయలు. అదేం చేస్తుంది ఇంకోసారి మళ్ళీ ఎంత ఎత్తేదాన్ని ఎంత ఎత్తేసేపోతుంది మందు కొట్టా ఎఫెక్టివ్ పడుతుంది. సరే అండి, ముందుకి వాడి చూద్దాం. మరి బాబు గారు అయితే పర్వాలేదు అనిపించింది కొద్దిగా, మాకు కూడా వాడదాం. మరి కాంప్లెక్స్ వేసుకోవాలా? బలానికి అసలు వద్దా? అదే అడుగుతున్నా. మరి ఇదే వాడుతున్నాం అని మళ్ళీ అదే ఏదంటడా నాటేస్తున్నాం, కలుమని చల్లుతున్నాం. ఇప్పుడు మీ బాబు గారు ఏం చేశారు? వెరైటీ తగ్గించారా లేదా? తగ్గించారు. నువ్వు కూడా కొంచెం వేసి చూడు. ఇప్పుడు ఆయన ఎలాగైతే వాడారో అలాగే వాడు. ఇది మేము రైతులనే తయారు చేసింది, ఇది కంపెనీలు ఏం కాదు. ఇప్పుడు నీకు అర్జెంట్ గా కావాలి, ఏం వేయకపోయినా పర్వాలేదు, నువ్వు మొదటేసి నీకు బాగానే ఉందా లేదా చూడు. మీ బాబు గారు ఇందులో ఏమన్నా కలిపేసి మీకు ఎవరికి చెప్పలేదమ్మా, మీకు తెలియదు కదా, నువ్వు కూడా వేసి చూడు. అందుకని అంటే ఏ రైతు అనుభవం ఆ రైతుదే అంతలే. అందుకని అలా కాకుండా ఇప్పుడు వేసినప్పుడు కూడా కాటా చూడాలి. మీరు వేసిన మందుల కన్నా అయితే తక్కువ అనిపించింది పెట్టుబడి. ఇప్పుడు ఈ మొగి పురుగులు అన్ని పనిచేస్తాయండి. అంటే ఒక వారం ముందు చల్లాలండో, అదే కొద్దిగా లేట్ అయింది, అది తెలకంకి వచ్చేసింది. ఎన్ని వేల రూపాయలు మంది ఇచ్చి కొట్టినా లేదు. ఇప్పుడు చివరిగా రమేష్ గారు కానీ నువ్వు కానీ ఏం చెప్తారు? వాడినైనా నేనైతే వాడింది అయితే బాగుందండి రిజల్ట్ అయితే. నాకైతే మాత్రం ఎకరానికి 40 బస్తాలు అయితే వస్తుందని ఉందండి. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కాకపోతే నాటైతే ఈ బీహారాలతో తెప్పించండి, అది కొంచెం పైరు పల్సునుంది. ఇప్పుడు మనకి దర్యమట్టు కనిపించేంత లోపలైతే లేదండి. అది ఒక ఎకరం సుమారు వరకైనా తగ్గిద్ది అని అనిపిస్తుంది నాకు. 200-220 బస్తాలు అయితే తగ్గకుండా అవుతుంది ఎకరా 40 బస్తాలు లెక్క. 6 ఎకరాలకి మామూలుగా మీరు ఎంత సేవ్ చేశారనుకుంటున్నారండి? ఎకరానికి నాకు తెలిసి ఇప్పుడు ఒక 2 కట్టలు 2-2.5 బ్యాగులు ఎరువు తగ్గిందండి. ప్లస్ ఒక 2 సార్లు స్ప్రే తగ్గింది. ఈ యూరియా ఒక కట్ట, దుక్కి మందు ఒక కట్ట వేసుకున్న ఒక 1000, ఒక 300 అండి, 1300 అదే పడుతుంది. ఈ స్ప్రే చేసినప్పుడల్లా 1500 నుంచి 2000 అనుకోవటం. ఇక కొట్టే వాళ్ళతో అన్ని కలుపుకుంటే ఎకరానికి ఒక 2000 అండి. అది 2 సార్లు 2000 అంటే 4000, ఒక 4000, ఒక 1500, 5,000 కనిపిస్తూనే ఉంది కదా ఎకరానికి 5,000. 5,000 అంటే 6 ఎకరాలు అంటే 6×5 33,000 రూపాయలు నాకు సేవ్ అయినట్టే కనిపిస్తుంది. ఇది ఇప్పుడంటే మనకి క్వింటాల్ 1300 ఉందండి, 1500 ఉందండి వడ్లండి. చెప్పండి 2400. మా కాట ఇప్పుడు 70 క్వింటాల్ లెక్క కాదండి. ఇక్కడ 70 కేజీలు కాటా వేస్తారు. 70 కేజీలు బస్తాని ఇప్పుడు మా దగ్గర 77 కేజీల బస్తాని 1850 మొన్న అంటే తగ్గింది అంటున్నారు. లేదు ఈ వర్షం పడే కానీ మొన్న 2000 కొన్నారు. తగ్గింది బస్తా 2000 కొన్నారు. 77 కేజీల బస్తాని 2000 కొన్నారు. 2000 అనుకుందాం. 2000 ఇప్పుడు ప్రజెంట్కి అయితే మాత్రం 1800 అంటే మనం 2000 అనుకుందాం. 2000 అంటే మీకు 2.5 బస్తా, ఇది ఒక 5,500 తగ్గింది అని అంటే ఒకవేళ తగ్గినా కూడా మనకి అది నేను అంటే రైతుకు కూడా పూర్తిగా తగ్గిపోయిందని అనుకోకూడదండి. ఇంకోటి మనకి ఇందులో దీని ముందర కొంచెం డెఫినెట్గా తగ్గుతుంది అని చెప్పేవాడు అండి. ఎందుకంటే ఎవరైనా సరే రసాయనాలు కాకుండా మామూలుగా సేంద్రియ పద్ధతుల్లో చేస్తే. కానీ ఇందులో మనకు చాలా అనుభవంలో ఏం తెలుస్తుందంటే తగ్గట్లేదండి, పెరుగుతుంది. లేకపోతే అదే లెవెల్, లేకపోతే ఒక బస్తా తగ్గుతుంది. అంతేగాని సడన్ గా మారేస్తే మనం ఏది ఒక అది కనపడట్లేదు వాడిని కాడ. అంటే ఇప్పుడు 6 బస్తాలు వాడుతుంది మీ ఊరు, చాలా తక్కువ వాడుతున్నట్టు.
9 రోజులు ఇంట్లో మనం సొరపాకి ఇవన్నీ నెమటోడ్స్ అంటే ఈ వేరుకి ఇక చచ్చిపోయింది, ఈ నల్లబడిపోతుంది, ఈ వేరులో నుంచి వెళ్తుంది, ఈ చిన్న వేరులో నుంచి వెళ్తాయి, మన కంటికి కనపడవు. ఇప్పుడు తోటకి ఇది అంటే ఏ వేరుని పట్టుకొని వెళ్తుందో తెలియదు, ఇలాగ వెళ్ళాక వెళ్ళిపోతుంది. యూరియా కలుపు, దీన్ని కలుపు, బలానికి వేసేయి, ఇందులో కలిపి వేసేయి అంటారు. మొత్తం బలం అంతా ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ చెట్టునైనా సరే దాన్ని ఒక నెల తర్వాత చూస్తే ఇది అలా ఇదైపోతుంది. ఇదిగోండి ఇలా తల్లు వాల్చి ఇలా పండాకులు ఇది వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఒక తోటలో అయ్యాయి. ఇప్పుడు మనం అందుకని ప్రతి ఒక్కరిని మాకు చాలా ఫోటోలు వస్తాయి ప్రతిరోజు. మీ మొక్క పెట్టండి, వయసు ఎంత, అంటే వేరు ఎంత పెరిగిందన్న దాన్ని పట్టిస్తాం. ఇప్పుడు ఇది 3 ఒక తోటలో అయ్యాయి. దీనికి ఒక డోసు, దీనికి ఒక డోసు, ఈ చెట్టు బతికింది. సంతోషం అండి. అంటే ఇలా అందరి రైతులు కలిసి మనం కనుక సమస్యలు కానీ లేకపోతే ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఇలా తెలిసిన వాళ్ళు చెప్పి అన్ని చూస్తాం. అన్ని యూట్యూబ్లో ఏ రైతు ప్రోగ్రామ్ వచ్చినా చూడండి. ఊరికి ఆ సీరియల్ ఈ సీరియల్ అని చూడటం కంటే మనకి రైతుకు ఫస్ట్ మనకి తిండి పెట్టేది యూట్యూబ్ లో చూడబట్టి ఇప్పుడు ఇవాళ నేను వాడగలిగింది. ఇక్కడ మీ పక్కన అయితే మీ నలుగురం అయితే మాత్రం షేర్ చేసుకుంటాం అండి. ఏ మందు కొట్టాలా, ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు కొడదాము, ఇవి అవసరం. అవగాహన పెరిగితే ఒకళ్ళు నేనే మంచిది కొట్టచ్చు, రమేష్ గారే కొట్టచ్చు. దాని వల్ల కూడా మనకి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి, తగ్గించుకునే అవకాశాలు. ఇది ఒక్కటే మంచిదని కాదు, ఏదైనా సరే మనం ఒక ఓపెన్ మైండ్ తో పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి. చాలా సంతోషం. మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాం. రమేష్ గారు రైతులందరినీ కూడా కలిపారు, కానీ తక్కువ టైం ఇచ్చాం. అందుకని చెప్పి ఇంకొకసారి తప్పకుండా వస్తాం రమేష్ గారు మీ దగ్గరికి. ఎందుకంటే ఇంత పెద్ద ఈ వయసులో కూడా మీరు తిరిగి రైతులందరికీ సర్వీస్ చేస్తారంటే మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ అండి.